హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనిప్పుడు చెప్పబోయే స్టోరీ బెంగళూరు పక్కన ఉన్న ఒక ఊరిలో జరిగిన నిజ జీవిత ప్రేమికుల కథ. ఇది ఒక మంచి ప్రేమ కథ, మనసుని కదిలించే ప్రేమ కథ. ఒక ఊర్లో అరవింద్ అనే 25 కుర్రాడు ఉండేవాడు. అతనికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అరవింద్ తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అరవింద్ అమ్మా నాన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది పెద్ద కుటుంబం. అరవింద్ తండ్రి చనిపోయాక తల్లి కొడుకులని ఆ కుటుంబం నుండి బయటికి పంపించేశారు. అప్పటి నుండి అరవింద్ తల్లి లక్ష్మి కొడుకుని కష్టపడి చదివించుకుంటూ ఆ ఊరిలోనే దొరికే చిన్న చితక పనులను చేసుకుంటూ ఉండేది. తల్లి కష్టం చూడలేక అరవింద్ చదువు మానేశాడు. తల్లి ఎంత చెప్పినా వినకుండా అదే ఊర్లో ఇల్లు కట్టే తాపీ మేస్త్రి పనికి వెళ్ళేవాడు. అప్పటి నుండి తల్లి కొడుకులు సంతోషంగా ఉండేవారు. ఆ తల్లి కొడుకులు పేరుకు పేదవారే కానీ గుణంలో చాలా గొప్పవారు. అరవింద్ అప్పుడప్పుడు పని కోసం పక్కనున్న ఊరు వెళ్ళేవాడు. పనికి వెళ్ళే దారిలో ఒక చిన్న కిరాణా కొట్టు ఉంది. ఆ అంగడిలో ఒకరోజు ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరు ఆద్య. ఆద్య తండ్రి సరుకుల కోసం పట్నం వెళ్ళడంతో ఆ రోజు అంగడిలో ఆద్య ఉంది. అరవింద్ ఆద్యను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. అరవింద్ చూపులని ఆద్య కూడా గమనించింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అరవింద్ ఆద్యతో ఎలాగైనా మాట్లాడాలని అంగడి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ రోజు ఆద్య రాలేదు. అరవింద్కి నత్తి ఉంది, సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు. ఒకరోజు ఆద్య అంగడిలో ఉండడం చూసిన అరవింద్ తనతో మాట్లాడాలని వెళ్ళాడు. ఆద్యతో ఏదో చెప్పబోయేలోపే, హలో, ఏంటి నీ ప్రాబ్లం? ఏదో ఒక వంకతో అంగడికి వస్తావు, చూస్తావు, నవ్వుతావు, ఏంటి సంగతి అంటుంది ఆద్య. ధైర్యం చేసి చుట్టూ చూస్తాడు అరవింద్. ఎవ్వరూ లేరని గమనించి, నే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్తాడు అరవింద్. ఆ మాట వినగానే ఆద్యకి ఒక్కసారిగా భయం వేస్తుంది. అటు ఇటు చూసి, ఫస్ట్ ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అన్న ఆద్య మాటలకి అరవింద్ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. అరవింద్ వాళ్ళ అమ్మతో, అమ్మ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనకి కూడా చెప్పానమ్మా, ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అన్న అరవింద్ మాటలకి, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమో లేదో కనుక్కో, తనకి తన కుటుంబానికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. కానీ ఒక్క విషయం బిడ్డ, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ఎప్పుడూ ప్రేమించేది ఈ అమ్మే అని చెప్తుంది అరవింద్ తల్లి లక్ష్మి. మరుసటి రోజు ఉదయం అరవింద్ అంగడి దగ్గరికి వెళ్తాడు. కానీ ఆద్య ఉండదు, వాళ్ళ నాన్న ఉంటాడు. తిరిగి సాయంత్రం వెళ్తాడు. అప్పుడు ఆద్య ఉండడం చూసి, నిన్న చెప్పిన విషయం ఏం ఆలోచించావు అని అడుగుతాడు అరవింద్. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, మా నాన్న వచ్చే టైం అయింది, వెళ్ళిపో ప్లీజ్ అంటుంది ఆద్య. కానీ అరవింద్ మొండిగా అక్కడే ఉంటాడు. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళకపోతే నీతో జీవితంలో మాట్లాడను అంటుంది ఆద్య కోపంగా. ఆ మాటలకి అరవింద్ వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఆద్య ఆలోచిస్తుంది, అరవింద్ని ఎందుకు ప్రేమించకూడదు? మాట్లాడడం సరిగ్గా రాదు, నత్తి, అంతే కదా. ఈ కాలంలో చదువుకొని వారి చదువు తెలివితేటలని భార్యని టార్చర్ పెట్టడానికి చూపించే అబ్బాయిల కన్నా అరవింద్ 100 రెట్లు మేలు కదా. చాలా మంచివాడు, గుణవంతుడు, పైగా తన ప్రేమలో నిజాయితీ ఉంది, కష్టపడి పని చేసే మనస్తత్వం ఉంది, తల్లిని కూడా బాగా చూసుకుంటున్నాడు అంటే రేపటి రోజు భార్యని కూడా బాగా చూసుకుంటాడు కదా. ఇలాంటి వాడిని మిస్ చేసుకోకూడదు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఆద్య. ఈ విషయాలన్నీ అరవింద్ ఊరిలో ఉన్న ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఉంటుంది ఆద్య. తర్వాత రోజు నుండి అరవింద్ వారం రోజులు అటువైపు వెళ్ళాడు. ఆద్య మాత్రం చాలాసార్లు రోడ్డు వైపే చూస్తూ అరవింద్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు అరవింద్ అంగడికి రాగానే, ఆద్య సంతోషంగా పక్కనే ఉన్న పార్క్లో ఉండు, 10 నిమిషాల్లో వస్తా, నీతో మాట్లాడాలి అని నిదానంగా చెప్తుంది ఆద్య. అరవింద్ ఏం చెప్తుందో అని ఆలోచిస్తూ పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అరగంట తర్వాత ఆద్య వస్తుంది. మొత్తానికి నా మనసు గెలుచుకున్నావు అబ్బాయి, ఈ ఆద్య కూడా నిన్ను ప్రేమిస్తుంది. నీకు నాకు చాలా దూరం ఉంది,
ఆ దూరం తగ్గించి మంచి సమయం చూసి మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తా. అప్పటి వరకు నా మీద నీకున్న ప్రేమని నీ గుండెల్లోనే దాచుకో, ఎవరితోనూ చెప్పొద్దు. మాటిస్తున్నా అబ్బాయి, ఈ ఆద్య నీదే, నీకోసమే ఈ జీవితం అని చెప్పి అరవింద్ నుదుటిపైన ముద్దు పెడుతుంది ఆద్య. ఇంతవరకు అమ్మ స్పర్శ తప్ప మరెవరి స్పర్శ తెలియని అరవింద్కి ఆద్య పెట్టిన ముద్దు అతని మనసుకి మరింత హాయిని, సంతోషాన్ని కలిగిస్తుంది. అలా వారిద్దరి ప్రేమ కొన్ని రోజులు కొనసాగుతుంది. ఆద్య తన ఫ్రెండ్ పెళ్లికి అరవింద్ని కూడా రమ్మని చెప్తుంది. అరవింద్, ఆద్య ఆ పెళ్లికి వెళ్ళి సంతోషంగా గడుపుతారు. ముహూర్తం అయ్యాక భోజనాలు చేస్తుంటే ఆద్యకి ఫోన్ వస్తుంది, తన తల్లికి హార్ట్అటాక్ వచ్చింది అని. ఆ మాట అరవింద్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. తర్వాత రోజు అరవింద్ అంగడి దగ్గర చూస్తే ఆద్య ఉండదు, వాళ్ళ నాన్న ఉంటాడు. భార్యకి హార్ట్అటాక్ వస్తే ఇతనేంటి ఇక్కడున్నాడు, ఆద్య ఏమైనా హాస్పిటల్లో ఉందేమోలే అని మనసులో అనుకుంటాడు అరవింద్. అలా ఒక వారం రోజులు గడిచిపోతాయి. ఆద్య అంగడి దగ్గరికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అరవింద్కి ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. చివరికి ఆద్య ఫ్రెండ్ ద్వారా హార్ట్అటాక్ వచ్చింది వాళ్ళ అమ్మకి కాదు, అమ్మమ్మకి అని, అందుకే వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్ళింది అని ఆ ఊరు పేరు చెప్తుంది ఆద్య ఫ్రెండ్. అరవింద్ జరిగినదంతా తల్లికి చెప్పి ఆ ఊరు వెళ్తాను అంటాడు. లక్ష్మి కూడా సరే అని చెప్పి, బిడ్డ, అక్కడ తను ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సరే నువ్వు తిరిగి నా కోసం ఇంటికి రావాలి. నీకోసం ఈ తల్లి హృదయం కొట్టుకుంటూ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పంపిస్తుంది లక్ష్మి. అరవింద్ ఆ ఊరు వెళ్ళి చాలా చోట్ల వెతుకుతాడు. అప్పుడు కనిపిస్తుంది ఆద్య. ఆద్య కూడా అరవింద్ని చూస్తుంది. అరవింద్ని చూడగానే ఆద్య కంట్లో కన్నీరు ఆగలేదు. ఎవరూ చూడటం లేదు అని అరవింద్ దగ్గరికి వచ్చి, నువ్వు వెళ్ళి ఊరి మొదట ఉన్న దేవాలయం దగ్గర ఉండు, నేనొస్తా అని చెప్తుంది. అరవింద్ వెళ్ళిపోతాడు. ఆద్య ఇంట్లో దేవాలయం వరకు వెళ్ళి వస్తా అని అమ్మమ్మతో చెప్పి వెళ్తుంది. దేవాలయంలో అరవింద్ని చూసి ఏడుస్తూ జరిగింది చెప్తుంది ఆద్య. ఆ రోజు ఫోన్ రాగానే టెన్షన్గా ఇంటికి వెళ్ళా. కానీ అసలు విషయం ఏంటంటే ఆ పెళ్లిలో మనల్ని ఎవరో చూసి మా నాన్నకి చెప్పారు. మన లవ్ విషయం తెలిసి మా నాన్న నన్ను కొట్టాడు. అలాంటి మాట్లాడడం సరిగ్గా రాని వాడితో, పైగా వాడొక కూలి పని చేసుకొని బ్రతికే వాడితో ప్రేమేంటే అని కొట్టాడు. నేను నీతోనే బ్రతుకుతాను అంటే మా మాట కాదని వాడితో పోతే మా చావులు చూస్తావు అని బెదిరించి ఇక్కడికి పంపించేశారు అరవింద్ అని చెప్పి ఏడుస్తూ, నన్ను క్షమించు అరవింద్, నన్ను మరిచిపో అని చెప్తుంది ఆద్య. అంటే వాళ్ళ కోసం నన్ను మర్చిపోతావా అన్న అరవింద్తో, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అరవింద్, అర్థం చేసుకో, నన్ను క్షమించు అరవింద్ అంటూ అరవింద్ కాళ్ళపై పడుతుంది ఆద్య. అరవింద్ వెనక్కి జరుగుతాడు. అబ్బాయి, నీకు మాటిచ్చాను ఈ ఆద్య నీదే అని, ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఐఆమ్ రియల్లీ సారీ. నీతో గడిపిన క్షణాలు జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను అబ్బాయి. నువ్వు నవ్వితే బాగుంటావు అబ్బాయి, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆద్య. అరవింద్కి ఏం చేయాలో అర్థం కాదు. ఆద్య లేకపోతే బ్రతకలేను అనుకుంటాడు. గుండెను రాయి చేసుకొని ఆ ఆలయం పక్కనే ఉన్న బావిలో దూకడానికి సిద్ధమవుతాడు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు అరవింద్. నీకోసం ఈ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది అన్న తల్లి మాటలు గుర్తొచ్చి ఆగిపోతాడు. సంవత్సరం క్రితం పరిచయమైన అమ్మాయి ప్రేమ కోసం 25 ఏళ్ల అమ్మ ప్రేమకు మోసం చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అరవింద్కి. అయినా తను చచ్చిపోతే ఆ చెడ్డ పేరు ఆద్యకు కూడా వస్తుంది అని ఆలోచిస్తాడు. ఒక ప్రేమికురాలిగా తను ఓడిపోయినా ఒక కూతురిగా గెలిచింది అని అనుకుంటాడు. నన్ను మాట్లాడడానికే ఎవరూ ఇష్టపడరు, కానీ ఆద్య నన్ను ప్రేమించింది, జీవితానికి సరిపోయే అన్ని జ్ఞాపకాలు ఇచ్చింది, ఇంకేం కావాలి నా జీవితానికి అనుకుంటాడు అరవింద్. నువ్వు నవ్వితే బాగుంటావు అబ్బాయి, నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అన్న ఆద్య మాటలు గుర్తుకు తెచ్చుకొని పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకొని నవ్వుతూ తిరిగి అమ్మ కోసం వారి ఊరు బయలుదేరుతాడు అరవింద్.
అరవింద్ ఆద్య పెద్దలకి తల వంచి ప్రేమని వదిలేసినా ఒకరిపై ఒకరికున్న ప్రేమలో మాత్రం వీరిద్దరూ గెలిచారు. కన్న వాళ్ళ కోసం తల వంచిన ప్రేమికులందరికీ ఈ కథ అంకితం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.